కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినట్టు వ్యక్తి ఎంతటి వాడైనా గానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని గాని హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాటిని మేము అడ్డుకుంటాము, వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మరొకసారి ఇటువంటి చర్యలు ఎవరు కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా హిందూ సంఘాల మీద డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి శివాలయంలో మరి దుండగుడు ఏదైతే పవిత్రంగా పూజించే దేవాలయంలో అసహ్యంగా చేయడం కార్యక్రమం చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డాడో ఆ యువకుడిని ఖచ్చితంగా నాన్ అవైలబుల్ సెక్షన్ కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్ పంపించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు కాకుండా హిందువులపై గుళ్లపైన కూడా అలాగే దేవి మూర్తులను కూడా పవిత్రంగా భావించే విధంగా ఉండాలని, ఏదైతే ఈ విధంగా పాడుపడే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితేనే మరొకరు భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన కూడా రాకున్నట్టుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పిల్లోడిని నాన్ అవైలబుల్ సెక్షన్ లో రిమాండ్ చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకున్నట్లు ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో అయింటే ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఇంకొకరు ఖచ్చితంగా చేయకూడదు అంటే మాత్రం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటామంటే శివాలయాన్ని ఎంతో పవిత్రంగా శివుని ఆదరించే అది మన ఆదోని రణమల కొండపైన ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అటువంటి కొండపైన గతంలో కూడా చూసుకున్నట్లయితే శివాలయ పొలాలు పలగొట్టడము ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మరీ ఇదొకటి జరగడం అనేది అది ఎంతో కాలం కాదు జరిగింది, మొన్ననే జరిగింది. మరి ఆ తర్వాత ఇట్లాంటి జరగడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఇట్లాంటి జరగకూడదంటే మాత్రం కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకో మార్గం లేదని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. పురాతనమైనటువంటి కొండ రణమండల ఆంజనేయ స్వామి కొండ, ఆ కొండ ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కాశీ నుంచి తెచ్చినటువంటి ఈ యొక్క శివాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివుని దగ్గర సిగరెట్ వెలిగిస్తూ వెకిలి చేష్టలు చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే పూనుకున్నారో అక్కడ అపవిత్రం చేశారో వాడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాడితో పాటు ఎవరైతే వీడియో తీశారో అదేవిధంగా వారితో పాటు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకడు కూడా చెయ్యాలని వానికి ఆలోచన అనేది కూడా రాకోకుండా ప్రభుత్వం గాని డిపార్ట్మెంట్ వారు గాని సరైన శిక్ష సరైన రీతిలో విధిస్తే తప్ప ఇలాంటి మూర్ఖులు ఇలాంటి మానవ మృగాలు హిందూ వ్యతిరేకులు ఇంకొకడు చేయకుండా ఉండడానికి వాడిని రేపు వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఒక శివాలయంలో అదేవిధంగా మనం శ్రావణ మాసంలో కావచ్చు ప్రతి వారము రణమండల కొండకు పోయి కింద ఉన్నటువంటి ఆ శివాలయంలో ప్రతి ఒక్క హిందూ భక్తుడు పోయి దర్శనం చేసుకుని వారు కోలుకొని తీల్చుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ లో ఇలాంటి దుర్మార్గులు వెళ్లి ఒక సిగరెట్ వెలిగిస్తూ అపవిత్రం చేయడం ఎంతవరకు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆదోన్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం గాని డిపార్ట్మెంట్ వారు గాని ప్రత్యేక దృష్టి పెట్టాలని సవినయంగా మనం చేస్తున్నాం. మొన్నటికి మొన్న మణికంఠ గారు సేవా దృక్పథంతో కొలాయిలు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు వచ్చేశారు. తిట్టిన వారు అవి ఎంతవరకు సబబు మీరు ధ్వంసం చేయడానికి తాగడానికి దాహం తీర్చడానికి కొలాయి వేపిస్తే కూడా తప్ప మీకు ఎట్లా చేత కాదు ఉన్నట్టు ఎందుకు ఇరుకోటాలి. కాబట్టి వెంటనే డిపార్ట్మెంట్ వారు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ స్టైల్లో శిక్షించాలని చెప్పేసి
మనం చేసుకుంటున్నా. జై శ్రీరామ్.